ఓం శాంతి. పరమ పూజ్యులు, పరమాదరణీయులు, మహాన్వితురాలు అయినటువంటి దాది ప్రకాష్ మణి గారి గురించి గౌరవనీయులు ఆత్మప్రకాష్ అన్నయ్య గారు తన హృదయపూర్వక అనుభవాలను ఈ విధంగా తెలియచేస్తున్నారు. దాదీ యొక్క హృదయపూర్వకమైన ప్రేమను, ఈశ్వరీయతతో నిండిన దాదీజీ యొక్క దృష్టిని, అందరినీ తనవారు అనేటువంటి భావాన్ని కలిగించే మాతృభావాన్ని మరియు దాదీ యొక్క తపస్సు యొక్క ఉన్నత స్థాయిని చూసినప్పుడు దాదీగారు మానవ దేహంలో ఉన్న దేవత లేక ఫరిష్తా అని నాకు అనిపించేది. ఇలాంటి ప్రేమమయమైన తల్లి సమానమైన ఆత్మతో 30 సంవత్సరాలు కలిసి ఉండే సువర్ణ అవకాశం లభించడం నా గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఆత్మీయత యొక్క పరిమళం అంటే దాదీగారే. కొన్నిసార్లు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఈ భౌతిక శరీరంలో ఇలాంటి వ్యక్తి ఉండటం సాధ్యమేనా అని. తన సంపూర్ణ జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేసిన, ఎల్లప్పుడూ ఇతరుల కోసం జీవించిన మరియు వేలాది మంది నాయకులను తయారు చేసిన ఇలాంటి మహాత్మను చూడటం నిజంగా అద్భుతం. సజీవంగా ఉన్నప్పుడే వేలాది మంది నాయకులను తయారు చేసిన వ్యక్తిత్వం దాదీగారిది. దాదీ యొక్క ప్రతి కార్యం నుండి ఆత్మీయత యొక్క పరిమళం వెలువడేది. చిన్న చిన్న పనులను కూడా దాదీగారు ఎంతో అంకిత భావనతో మరియు సంపూర్ణ ఆసక్తితో చేసేవారు. దాదీ తన ఉన్నతమైన చరిత్ర, గొప్ప ప్రతిభ మరియు విలువలతో కూడిన జీవన విధానం ద్వారా పాశ్చాత్య దేశాలలో కూడా తూర్పు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేశారు. సరళత అనేది సత్యత, వాస్తవికత మరియు జీవితానికి నిజమైన అలంకారమని అందరినీ ఆచరించడానికి ప్రేరేపించారు. దాదీగారు అత్యంత సరళమైన వారు మరియు ఈశ్వరీయ మర్యాదల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు. యోగి యొక్క మొట్టమొదటి మరియు చివరి పరిచయం వారి సరళత మరియు మంచి స్వభావమే అని దాదీ ఎప్పుడూ చెప్పేవారు. నేను దాదీగారిని అనేకసార్లు చాలా దగ్గరగా చూసే అవకాశం పొందుకున్నాను. దాదీ సమీపానికి వచ్చినప్పుడు ఒక దివ్యమైన ఆకర్షణ అనుభవించేవాళ్లము. దాదీలో తల్లి యొక్క అన్ని గుణాలు, మాతృప్రేమ యొక్క వాత్సల్యం, ఉదారత, పవిత్రత, త్యాగం మరియు ఒక తల్లి యొక్క నిస్వార్థ భావం స్పష్టంగా కనిపించేవి. ఎప్పుడైతే నేను దాదీ నుండి దృష్టి తీసుకునేవాడినో అప్పుడు దాదీ కళ్ళ నుండి శక్తివంతమైన కాంతి కిరణాలు మరియు శక్తి వెలువడుతున్నట్లుగా అనిపించేది. దాదీ కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. దాదీ తన మధురమైన మరియు పవిత్రమైన మాటల ద్వారా ప్రతి ఒక్కరిని తనవారిగా చేసుకునేవారు. ప్రపంచంలో ఉన్నతమైన పదవులు మరియు స్థానాలలో ఉన్న వ్యక్తులు కూడా దాదీ ముందు చిన్న పిల్లల వలె మారిపోయిన దృశ్యాలను మేము అనేకసార్లు చూశాము. నిజంగా దాదీ విశ్వమాత మరియు అనేక ఆత్మలకు భాగ్యాన్ని ప్రసాదించిన మహాన్ ఆత్మ. పరమాత్మని జ్ఞానంలోని ప్రతి ముత్యాన్ని దాదీగారు తన జీవితంలో అలవర్చుకుని తనను కలిసిన వారిలో కూడా నింపేవారు. బాబా పలికిన ప్రతి ఒక్క వాక్యంలోని లోతైన అర్థంలోకి దాదీ వెళ్ళేవారు. దాదీ జీవితం జ్ఞానానికి సాక్షాత్తు ప్రతిరూపం. జ్ఞానంలోని లోతైన విషయాల గురించి నేను దాదీని అడిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాదీ సమాధానం ఇచ్చేవారు. దాదీ మాట్లాడుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఈశ్వరీయ జ్ఞానం దాదీ యొక్క ప్రతి నరనాడిలోనూ లీనమై ఉన్నట్లుగా అనిపించేది. పరమాత్ముని జ్ఞానం దాదీ యొక్క ప్రతి నరంలోనూ ఉండేది. వేలాది మంది ఉన్న పెద్ద పెద్ద సమావేశాల్లో జ్ఞానం పంచుకునేటప్పుడు దాదీ ఎంతో ఆత్మిక ఆనందంలో మునిగిపోయేవారు. ఒంటరిగా ఉన్నప్పుడు జ్ఞానసాగరుడైన పరమాత్మతో కలిసి జ్ఞానమథనం చేస్తూ లీనమై ఉండేవారు. దాదీగారి యొక్క ఆత్మిక వలయం ఎంత శక్తివంతంగా ఉండేది అంటే అది ప్రతి ఒక్కరిని తమ వైపు ఆకర్షించేది. వేలాది మంది నాయకులను తనలాంటి వారిగా తయారు చేశారు. దాదీ ఎప్పుడూ ఎవరినీ తన అనుచరులుగా తయారు చేయలేదు. దానికి బదులుగా నాయకులను తయారు చేశారు. ప్రతి ఒక్కరి ప్రత్యేకతలను ఉపయోగించుకునే కళలో దాదీ నిపుణులు మరియు వారిని ముందుకు తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి ఉదయం నుండి సాయంత్రం వరకు
నేను బంగాళదుంప చిప్స్ వేయించే సేవలో ఉన్నాను. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అకస్మాత్తుగా దాది వంటగదికి వచ్చి, ఆతం దాదా ఎలా ఉన్నారు అని అడిగారు. అంతటి సీనియర్ దాది నాకు ఇంత గౌరవం ఇవ్వడం చూసి నేను ఆశ్చర్యపోయాను. దాది నన్ను ఎంతో ఉన్నతమైన దృష్టితో చూశారు. నిజానికి ఇదే ఒక గొప్ప నాయకుని లక్షణం. ప్రతి ఒక్కరిని తనవారిగా భావింపచేయడం మరియు తద్వారా అన్ని పనులు సులభంగా జరిగేలా చేయడం. దాదీగారి జీవితంలో ఎప్పుడూ నిరుత్సాహం, నిరాశ లేదా నిర్బలతను నేను చూడలేదు. దాదీ ఎల్లప్పుడూ తన ఆత్మిక చిరునవ్వుతో ఇతరుల హృదయాలను గెలుచుకునేవారు. దాదీగారు ఒక గొప్ప కర్మయోగి. దాదీగారు కార్యాలు చేస్తున్నప్పటికీ దేహభ్రాంతికి అతీతంగా మరొక ఆత్మిక లోకంలో ఉన్నట్లు అనిపించేది. దాదీగారి యొక్క చిరునవ్వుతో నిండిన ముఖం అందరికీ జీవితాన్ని ప్రకాశవంతంగా జీవించడానికి వెలుగు మరియు ప్రేరణను అందించే పుష్పంలాగా ఉండేది. ఒకసారి నేను దాదీగారిని అడిగాను, దాదీజీ, ఇంతటి అపారమైన సంస్థను నిర్వహిస్తూ కూడా మీరు ప్రతి కార్యంలో ఇంత తేలికగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఈ తేలికతకు రహస్యమేంటి? దాదీ చిరునవ్వుతో చెప్పారు, నేను నడుపుతున్నానని మీరు అనుకుంటున్నారా? నేను నన్ను కేవలం ఒక సాధనంగా భావిస్తాను. కార్యాన్ని చేయించేవారు శివబాబా. ఆయనే నా ద్వారా ఈ సేవను చేయిస్తూ ఉన్నారు. దాదీ ఇంకా ఇలా అన్నారు, ఎల్లప్పుడూ శివబాబా నా ఒక భుజం మీద కూర్చుని ఉన్నారని, బ్రహ్మబాబా తన ఫరిష్తా స్వరూపంలో మరొక భుజం మీద కూర్చుని ఉన్నారని నేను భావిస్తాను. అందువల్ల నేను ఎల్లప్పుడూ తేలికను మరియు ఆనందాన్ని అనుభవిస్తాను. వారిద్దరూ నాకు సహాయం చేస్తున్నారు. అందుకే ఈ అపారమైన యజ్ఞం ఎంతో చక్కగా నడుస్తుంది. ఒక రైలుకి 2 ఇంజన్లు ఉంటే అది ఎంత వేగంగా ప్రయాణిస్తుందో చూడండి. ఆది కాలం నుంచే భారతదేశం యొక్క విశిష్టత, ఆధ్యాత్మికత. మధురమైన దాదీగారు తన ఆచరణాత్మక జీవితం ద్వారా ఆధ్యాత్మికత అనే విషయాన్ని ఎంతో సులభంగా మరియు సరళంగా చేసేశారు. దాదీ యొక్క ప్రతి కార్యం మరియు ప్రతి మాట ఆధ్యాత్మికతకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచాయి. ఇంతటి పెద్దటి సమూహంలో ఉన్నప్పటికీ దాదీ పూర్తిగా అనాసక్తంగా ఉంటూ అందరి పట్ల ప్రేమను కలిగి ఉండేవారు. దాదీగారు కేవలం బ్రహ్మకుమారులు లేక బ్రహ్మకుమారీలకు మాత్రమే దాదీ కాదు, తన ఉన్నతమైన యోగ స్థితి మరియు ఆచరణ ద్వారా ప్రపంచానికి కూడా దాదీమాగా మారారు. దాదీ యొక్క ఈశ్వరీయత భాయిలు మరియు సోదరీమణులకి అంతగా అనుభూతి చెందేది కాబట్టి ప్రతి ఒక్కరూ దాదీగారిని మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకునేవారు. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు మరియు గొప్ప పదవులను అలంకరించిన వారు కూడా దాదీ ముందు తల వంచడం ఆమె యొక్క ఆధ్యాత్మికత యొక్క అద్భుతమే. 2007 ఆగస్టు 2వ తేదీన నేను రష్యాకు వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు దాదీ నాకు ఎంతో శక్తివంతమైన వీడుకోలు ఇచ్చారు. ఎంతో ప్రేమతో తన ఆశీర్వాద హస్తాన్ని నా తలపై ఉంచి వీడుకోలు పలికారు. ఆ హస్తం నా తలపై ఉన్న అనుభూతితో నేను దాదీలా ఒక ఫరిష్తాగా మరియు తేలికైన స్థితిలోకి వచ్చినట్లు అనిపించింది. నా రష్యా పర్యటన సమయంలో దాదీ ముఖం నా మనస్సు తెరపై పదే పదే కనిపించేది మరియు నేను నిరంతరం శక్తిని పొందుతూ ఉండేవాడిని. 2007 ఆగస్టు 20వ తేదీన నేను తిరిగి వచ్చి దాదీని చూడడానికి కాటేజీకి వెళ్ళాను. కొన్ని గంటల తర్వాతే దాదీ తన ఈ పాత దేహాన్ని విడిచి బాబా ఒడిలోకి వెళ్ళారు. ఇలాంటి మధురమైన మరియు ప్రేమమయమైన దాదీకి మనం అందించే అత్యున్నత నివాళని ఏమిటి అంటే వారు చూపించిన మార్గంలో నడవడం, దాదీ అడుగుజాడలను అనుసరించడం. ఈ విధంగా దాదాపు 30 సంవత్సరాల పాటు దాదీతో ఎంతో సన్నిహితంగా ఉంటూ సేవలు చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి ఆతం ప్రకాష్ అన్నయ్య గారు తన అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. ఓం శాంతి.